అండ్ ఇంకోటేంటంటే సార్, అటు అమెరికా నుంచి ట్రంప్ యుద్ధ విరమణ జరిగింది. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఆగిపోయిందంటూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దానికి కౌంటర్‌గా మళ్ళీ ఇరాన్ నుంచి ఇంకో స్టేట్మెంట్ వచ్చింది. అసలు యుద్ధ విరమణ జరగలేదు, ఆగలేదు. ఇది కంటిన్యూ అవుతుంది. సో, దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేదు అని చెప్పేసి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? ట్రంప్ ఏమన్నారు? మరి దీనికి కౌంటర్ అటాక్‌గా ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మరి యుద్ధం ఆగిందా? లేదా సార్? అది కంటిన్యూ అవుతుందా? ట్రంప్ మాత్రం డిఫరెంట్‌గా స్పందించాడు. ట్రంప్ ఏమన్నాడంటే, మేము వాళ్ళ 3 అటామిక్ స్థావరాల మీద అటాక్ చేస్తే వాళ్ళు ఆహ్, మా దాని మీద వీక్ అటాక్ చేశారు. మేము మొత్తం ట్రంప్ ఏం చెప్పాడంటే మొత్తం 14 మిసైల్స్ వచ్చినాయి. అందులో 13 కొట్టేసాం. ఒకటి మేమే వదిలేసాం. ఎందుకంటే అది హార్మ్‌ఫుల్ కాదు మాకు అనేది ట్రంప్ ట్వీట్ చేశాడు. దాని తర్వాత ఇప్పటికైనా మా మీద హేట్ పోయి ఆహ్, శాంతికి వస్తుందని ఆశిస్తున్నాం అని ఫస్ట్ చేశాడు. దాని తర్వాత ఇరాన్‌కి థాంక్స్ కూడా చెప్పాడు. ఎందుకంటే మాకు ముందే చెప్పింది ఇరాను. వేయకముందే మాకు చెప్పింది. అందువల్ల మేము ఖాళీ చేయగలిగాం. మాకు ప్రాణ నష్టం తప్పింది. అందుకని ఇరాన్‌కి నేను థాంక్స్ చెప్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత కంగ్రాట్స్ ద వరల్డ్ అన్నాడు. ప్రపంచానికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే యుద్ధం ఆగిపోయింది. సో, ఆహ్, 2 దేశాలు కూడా ఇరాన్ ముందుగా చొరవ తీసుకుంటుంది. ఆ తర్వాత నేను ఎంకరేజ్ చేస్తున్నాను ఇజ్రాయెల్‌ని కూడా చొరవ తీసుకోమని. ఈ 2 దేశాలు కలిసి కూల్ డౌన్ అవ్వడానికి వూండ్ డౌన్ అన్నాడు. అంటే గాయాల్లోంచి కోలుకోవడానికి ఫైనల్ మిషన్స్‌ని విత్‌డ్రా చేసుకోవడానికి కూడా టైం పడతది. సో, మొత్తంగా 24 అవర్స్‌లో అఫీషియల్ డిక్లరేషన్ వస్తుంది అని చెప్పాడు. తర్వాత ఆయనే మళ్ళీ లేటెస్ట్ ట్వీట్‌లో అబ్సల్యూట్‌గా, కంప్లీట్‌గా సీజ్ ఫైర్ అయిపోయినాయి. 2 దేశాలు విరమించుకుంటున్నాయి అని చెప్పేసాడు. దానికి ప్రతీకారంగా ఈయన ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేమంటే యుద్ధం అసలు ఆగలేదు. మేము ఆహ్, ఇజ్రాయెల్ మా మీద అటాక్ చేసేంత వరకు మేము ఆపము. ఈరోజు మన ట్యూస్‌డే మార్నింగ్ 4 గంటలకి టెహరాన్ టైమ్ 4 గంటలకి మేము డెడ్‌లైన్ పెడుతున్నాం. ఈ 4 గంటల లోపల ఇజ్రాయెల్ విత్‌డ్రా చేసుకోవాలి. మా దేశాన్ని మీద అటాక్స్‌ని ఆపాలి. ఆపుతున్నట్టు ప్రకటిస్తే మేము కూడా ప్రకటిస్తాం. అసలు ఈ వార్‌ని మేము స్టార్ట్ చేయలేదు. ఈ వార్‌ని మేము కోరుకోలేదు. ఈ వార్‌ని స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ కాబట్టి ముందుగా ఇజ్రాయెల్ ఆపాలి. ఇజ్రాయెల్ ఆపితే మేము ఆటోమేటిక్‌గా ఆపేస్తాం అనేది అరాక్చి చెప్పాడు. ఇజ్రాయెల్ దీని మీద ఇంకా స్పందించలేదు. కానీ ఓవరాల్‌గా అందరూ అనుకుంటుండేదైతే ట్రంప్‌ని ధిక్కరించి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఆహ్, పోరాడే ఇది లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్‌కి సంబంధించిన టోటల్ డిఫెన్స్‌లో 70% అమెరికా నుంచే వస్తుంది వాళ్ళకి. మిగతా 30% ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల నుంచి వస్తుంది కాబట్టి వాటిని ధిక్కరించి ఇజ్రాయెల్ పోరాడే పరిస్థితి లేదు. అమెరికా అండ లేకుండా ఇజ్రాయెల్ ఎప్పుడు గూడా ఈ దేశాల మీద ఫైట్ చేసేంత సీను ఇజ్రాయెల్‌కి లేదు. ఆ దేశ జనాభే 1,00,00,000 లోపలే ఉన్న జనాభా. సో, కాబట్టి వాళ్ళ ధైర్యమంతా గూడా అమెరికా సపోర్ట్ ఉంది గాబట్టే, సో, అమెరికా వద్దన్నాక ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇజ్రాయెల్ ఆగిపోతే ఇరాన్ గూడా యుద్ధాన్ని ఆపేస్తుంది. ఓవరాల్‌గా అయితే మనం సీజ్ ఫైర్ అనే నమ్మొచ్చు. యుద్ధ విరమణ అని నమ్మొచ్చు. ఎందుకంటే ఇరాన్‌కి కూడా పోరాడే శక్తి లేదు. ఏ రకంగా గూడా నిన్న గూడా నేను చెప్పాను సరెండర్ అయిపోయింది ఇరాన్ అని నిన్ననే నేను చెప్పాను. అదే జరుగుతుంది. ఎందుకంటే ముందుగా చెప్పి ఖాళీ జాగా మీద ఏసేసొచ్చారు వీళ్ళు గూడా. ఇరానోళ్ళు. ముందుగా ఎవరైనా చెప్తారా? నిన్నొచ్చి కొడతాను నేను. నువ్వు ఎక్కడికైనా ఎళ్ళిపో. నీ ఇంటి మీదొచ్చి నేను అటాక్ చేస్తాను అన్నట్టుగా ఉంది ఇది. సో, ఎప్పుడైనా యుద్ధం అంటే సర్ప్రైజ్ అటాక్ ఉండాలి. ఇది ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మేము వస్తున్నామంటే వాళ్ళన్నీ రెడీ చేసుకొని, ఖాళీ చేసుకొనుంటే వాళ్ళెళ్లారు. సో, ఇదొక కామెడీ ఆఫ్ ట్రాజెడీ అంటారు గదా! సో, వీళ్ళకి కామెడీగా ఉంది. ప్రపంచానికి ఇదొక వీడియో గేమ్ చూస్తున్నట్టుంది గానీ, ఇరాన్ ప్రజలకి అది ట్రాజెడీ. ఇజ్రాయెల్ ప్రజలకి అది ఈ 2 దేశాల ప్రజలకి మాత్రం అతిపెద్ద ట్రాజెడీ. ముఖ్యంగా ఇరాన్ ప్రజలు దాదాపు 1000 మంది పైన చనిపోయారని చెప్తున్నారు. దాదాపు 3,000 మంది పైన సీరియస్‌గా గాయపడ్డారు. చాలా వందల వేల మంది ఇండ్లు కోల్పోయారు. నిర్వాసితులైపోయారు. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న టెహరాన్‌ని ఖాళీ చేసేశారు. అట్లాగే ఇజ్రాయెల్‌లో గూడా